రైతు సంక్షేమమే ధ్యేయం. నిజామాబాద్లో పనులు ప్రారంభిస్తున్న విప్ ఆది శ్రీనివాస్. రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు పేర్కొన్నారు. మండలంలోని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో 51 లక్షలతో చేపట్టే పనులు అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం 38 మందికి 15.46 లక్షల విలువైన CMRF చెక్లను పంపించేశారు. కులమతాలకు పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామన్నారు. త్వరలోనే అమలు చేయనున్న ఇందిరమ్మ బీమా పథకం ప్రపంచంలోనే ఎక్కడ లేదన్నారు. అమలు చేయనున్న ఇందిరమ్మ బీమా పథకం త్వరలోనే ప్రారంభిస్తున్నారట. అది కూడా మరి ఎక్కడ లేదు అని చెప్పేసి తెలియజేశారు. వేములవాడ నియోజకవర్గంలోని రోడ్లు, వంతెనాల నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టులు, రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంజూరు చేసిందని చెప్పేసి తెలియజేశారు. సో కొనరావుపేట మండలంలోని 2 బ్రిడ్జిలకు సంబంధించిన అంచనాలు సిద్ధమయ్యాయని, మరో బ్రిడ్జికి డ్రాయింగ్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. సో వేములవాడలో 3వ బ్రిడ్జికి 2015లో శంకుస్థాపన చేసినప్పటికీ 10 ఏళ్ల పాటు బాధిత కుటుంబాలకు నష్టపరిహారం కూడా ఇవ్వలేకపోయామన్నారు. 10 ఏళ్ల పాటు బాధిత కుటుంబాలకు నష్టపరిహారం కూడా ఇవ్వలేకపోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6.96 కోట్లు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుందారెడ్డి, వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్, సర్పంచులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే కార్యకర్తలే కాకుండా అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 28 మందికి 10.99 లక్షల విలువైన చెక్కులను విప్ ఆది శ్రీనివాస్ తన నివాసంలో పంపించేశారు. వేములవాడ రూరల్ మండలంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 30 మందికి 17 లక్షల విలువైన CMRF చెక్కులను విప్ ఆది శ్రీనివాస్ అందజేశారు. పార్టీ మండలాల అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. 28 మందికి 10.99 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికైతే CMR చెక్కులను విడుదల చేశారు. సో కులమతాలకు పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేశారు. త్వరలోనే అమలు చేయనున్న ఇందిరమ్మ బీమా పథకం ప్రపంచంలోనే ఎక్కడ లేదని చెప్పేసి కూడా తెలియజేశారు. సో దగ్గరుండి కూడా పనులు చూసుకుంటున్నారు వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు. సో చకచక పనులు అయితే కావస్తూ ఉన్నాయి. సో ఇంకా గవర్నమెంట్ కూడా నిధులు తీసుకొస్తామని చెప్పేసి కూడా అన్నారు. సో ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా కూడా అందరికీ అందుబాటులో ఉంటామని చెప్పి కూడా తెలియజేశారు.